రితిక ఏమన్నా తిన్నదా? నిన్నటి నుంచి ఏం తినలేదు. దాని మాట మనం కాదన్నామని మన మీద కోపంగా ఉన్నది. ఏం కాతి ఆకలి అయితే అదే తింటది. ఏమోనయ్యా, దాన్ని అట్లా చూస్తుంటే నాకైతే భయం అవుతుంది. ఏం కాతి 4 రోజులు పోతే అదే చదువుకుంటుంది. హలో సీను, మా అమ్మ నాన్న ఇంట్లో నుంచి నన్ను ఎటు వెళ్ళనిత్తలేరు. ఇంటి ముంగటే నించొని ఉంటారు. ఎట్లా నన్ను వేసి నన్ను తీసుకొని పో, సరేనా? ఏమిటి కట్టినవాడు నా ఇంటికి? నా ఒక్క బిడ్డను ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు? ఏమయ్యా ఉన్నావా? వీడు వచ్చి ఇంట్లోకి ఇట్రా. ఎవరే ఏమైంది? వాడు వచ్చి ఇంట్లోకి. వచ్చాయి. నా బిడ్డను తీసుకుపోతాను. కొడుకుపోండి. అరే ఇరుగా, అరే ఏడు నువ్వురా నాయన చెప్పే. అరే మన రిటర్న్ తీసుకుపోతాడు రా సీన్ గాడు. ఎక్కడ పోరా, అరే జల్ది పోరా. సీన్గా నా చెల్లని నా ఇంట్లోంచి తీసుకోనికి నీకు ఎన్ని గుండెలరా? ఇవాళ నా చేతిలో కథంలో నువ్వు. అరే సీన్గా ఇవ్వలే మీరు సడన్ గా వచ్చిన కార్లకి వెళ్ళు. మీరు అన్న ఎక్కడ పోతున్నా కారు? నేను హైదరాబాద్కి వెళ్తాను అన్న. మేము కూడా హైదరాబాద్ అన్న. ప్లీజ్ అన్న, దేవుడు వచ్చినామన్నా. ఓ మీరు లవర్స్ అన్నమాట. అవునన్నా లవర్సే. పారిపోయేస్తున్నారా? అన్నా పారిపోయి రాలేదన్నా. వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళ అమ్మ నన్ను చూస్తుండగా ముగోన్ లెక్క ఎత్తుకొచ్చినన్నా. అవునా, సరే మీ లవ్ స్టోరీ చెప్పండి. మా స్టోరీ అన్న, మేమిద్దరం క్లాస్మేట్ అన్న. ఒకరినొకరు ప్రేమించుకున్నాం. ఇంట్లో చెప్పినాం మేము ప్రేమించుకున్నామని, ఒప్పుకోలేదు. అందుకని లేచిపోతున్నాం. అయ్యో, మరి మీరు ఇలా వెళ్ళిపోతే మీ అమ్మ నాన్న బాధపడరా? వాళ్ళు బాధపడుతుందన్న. మా ప్రేమ మాకు దక్కితే చాలు. అయినా మా మీద ప్రేమ ఉంటే వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవచ్చు అన్న. అబ్బా, వీళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో వీళ్ళకి తెలుస్తలేదు. వీళ్ళ లైఫ్ కూడా నాలాగా కావాలి, నా జీవితం లాగా ఉండదు. వీళ్ళని ఏదో రకంగా మార్చి వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర పంపించే ప్రయత్నం చేస్తాను. చాలా దూరం నుంచి నేను జర్నీ చేస్తానా, కొంచెం రిలాక్స్ టీ తాగెళ్దాం. ఏంటి అన్న తాదాం, మనం టీ తాదాం. మీకేం భయమే లేదుగా? అన్న భయం అవుతుంది. ఏం కాదులే, నేనున్నా కదా. కొంచెం రిలాక్స్ అయ్యి వెంబడే వెళ్ళిపోదాం. సరే అన్న.
మళ్ళీ నీ బిడ్డ సీనియర్ నీ ఏం పెంపకమే అరే సీనియర్ రితికను ఎత్తిపోయినరా నేను బతికినారా ఏంది బాబు బిడ్డా వచ్చి గరం గరం చాయలు పెట్టారా అయితే బిడ్డ ఏమైంది కాక బాగా డల్లు కనబడతావు ఏం లేదు బిడ్డ అవునా కాక నీ కొడుకు కనబడతలేడేది ఆడా బిడ్డ ఆడు ఏదో తెచ్చిండు అదేంటి గట్ల మాట్లాడతా అవునే అమ్మ కూడా కనబడతలేదు అమ్మనా అమ్మేడుంది బిడ్డ చచ్చిపోయి నేను రోజులవుతుంది అరే మొన్న వచ్చినప్పుడు ఉండే కానీ ఛాయ్ కూడా పోసింది ఏమైంది అసలు ఏం చెప్పాను బిడ్డ నా కొడుకున్నాడు కదా వాళ్ళ అమ్మిడి కొడుకు ఊళ్ళే ఎక్కువ పిల్లని ప్రేమించిందట మాకు మాట ముచ్చట చెప్పకుండా ఆ పిల్లని పట్టుకొని వెళ్ళిపోయాడు అవునానే గంత పని చేసిందానే వాడు ఏడున్నాడు ఎట్లున్నాడు ఇంతవరకు తెలియదు బిడ్డ మరి అమ్మ ఎట్లా చనిపోయింది? పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కాంబ్రాన్ అందరు వచ్చి ఊళ్ళో ముంగట మమ్మల్ని కొట్టెలు తిట్టారు బిడ్డ మా ఇల్లంతా ఆగమాగం చేశారు బిడ్డ మరి ఊరోళ్ళందరూ ఏమనలేదా? వాళ్ళు ఏం చేస్తారు బిడ్డ నా కొడుకు ఏమన్నా చక్కని పని చేసిండా ఆ స్థానంలో నేనున్నా అదే పని చేస్తా మరి తర్వాత ఏమైంది ఏమైందా బిడ్డ నా కొడుకు వాళ్ళ బిడ్డ ఎత్తుకుపోయిందని నా మీద నా భార్య పైన కేసు పెట్టారు బిడ్డ పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి నా కాళ్ళని అరిగిపోయినాయి బిడ్డ ఊళ్ళో నా ఇజ్జత పోయింది బిడ్డ నా ఇంటికి ఎవరు రాకుండా అయిపోయింది బిడ్డ నా ఇంటికి వచ్చిన లేరు నన్ను మందలించిన లేరు నా భార్య ఏడ్చి ఏడ్చి ఇజ్జతకి పురుగుల మందు తాగి చచ్చిపోయింది బిడ్డ ఇంతైనా నేను ఎందుకు బతుకున్నా తెలుసా బిడ్డ నా కొడుకు ఏ రోజైనా నా దగ్గర కప్తాడు కదా ఆ రోజు వాడిని గల్లె బట్టి అరే లుచ్చినా కొడుక 20 సంవత్సరాలు కని పెంచిన ప్రేమ కన్నా 6 నెలల ముందు వచ్చిన పిల్ల ప్రేమ నీకు ఎక్కువైందా నీ సంతోషానికి నీ పిల్లతో లేచిపోతే నీ తల్లి కాటికి పోయిందిరా నిన్ను అన్నందుకు మాకు శిక్ష పడదని అడగడానికి బతుకున్న బిడ్డ బాధపడదు బాబు జరిగింది ఏదో జరిగిపోయింది ధైర్యంగా ఉండు ఎప్పటికైనా వాడు తప్పు తెలుసుకొని నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు రండి పోండి బిడ్డ పోండి నేను బతుకుంటే మళ్ళీ వెళ్తాం పోరి బిడ్డ ఏం లవ్ బర్డ్స్ అలా డల్ అయిపోయారేంటి? డల్ ఏం లేదన్నా పెళ్ళి ఎక్కడ ఏ గుళ్ళ చేసుకోవాలని ఆలోచిస్తాను కదా రితిక. అవును మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మరి? మేమన్నా హైదరాబాద్ వెళ్తున్నాం అన్న. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కలిసి పెళ్లి చేసుకుంటాం. మరి ఖర్చులకు మా నాన్న అకౌంట్లోకి వెళ్ళి 5 లక్షల రూపాయలు తీసుకున్నా అన్న. రితిక 4 తులాల బంగారం తీసుకొస్తుంది. మేము ఏం పని చేయకుండా 2 సంవత్సరాలు కూర్చుని తినచ్చన్న. అంటే ఈ డబ్బులు మొత్తం మీరు సంపాదించేదేనా? ఏ ఊకు అన్న, మేమన్నా జాబ్ చేస్తానమా? మా అమ్మ నాన్న సంపాదించిందే. మీ అమ్మా నాన్నలు కాదనుకొని వచ్చినప్పుడు వాళ్ళు సంపాదించిన ఈ డబ్బు బంగారం తీసుకొని వచ్చారుగా, అలా ఎందుకు తీసుకొచ్చారు?
అమ్మా ఒక 3 మంచి కంకులు కాల్చి. సరే సారు. ఇగో సారు. ఈ చుట్టుపక్కల కంకులు మీరు కాపుతా భలే టేస్ట్ ఉంటాయమ్మా. కానీ మీ బిడ్డ ఉన్నప్పుడు మంచిగా కాల్చేది, కానీ ఎంతైనా మీ బిడ్డ కాల్చినట్లేవమ్మా. ఆ టేస్ట్ ఇప్పుడు వస్తలేదమ్మా. అది నా బిడ్డ చేయమయ్య సారు. నా బిడ్డ ఎట్లా కాల్చినా కమ్మ ఉనేటోళ్ళు. అవునమ్మా, అవును. ఇంత మీ బిడ్డ కనబడతలేదు మరి. ఇంకెక్కడి బిడ్డ సారు, నా బిడ్డ చచ్చిపోయి 15 రోజులు అవుతుంది. చనిపోయిందా? ఎట్లా చచ్చిపోయిందమ్మా? ఎలా చనిపోయింది? నా బిడ్డ గ్యాస్ కూడా పోసుకొని చచ్చిపోయింది కొడుక. నా బిడ్డ గొప్పగా బతకాలని నా బిడ్డను 5 చదువులకు పంపించిన. చదువుకు పోయిన కాడ ఒకడు దాన్ని ప్రేమిస్తానని చెప్పి నమ్మించిండు. నా మాట వినకుండా నా బిడ్డ వాడిని పోయి లగ్గం చేసుకున్నది. లగ్గమైనాక 2 నెలలకి వాడు బాగా తాగొచ్చి కొట్టుడు తిట్టుడు నా బిడ్డను అరికోస పెట్టుకున్నాడు. ఒక్కసారన్న నా బిడ్డ నా దగ్గరికి రాక, నాకేం చెప్పుకోలేక, నాకు ముఖం చూపియక, వాడిని భరించలేక నా బిడ్డ గ్యాస్ కూడా పోసుకొని చచ్చిపోయింది. ఒక్క మాట అమ్మా అని నాతో చెప్పేది ఉంటే నా బిడ్డను నేను మంచిగా సాదుకునేదాన్ని. నన్ను ఎక్కడిగా దాన్ని వేసిపోయింది నా బిడ్డ. కంకులు కాల్వంగా నా బిడ్డ చెయ్యి ఏడగాలుతుందో అని భయపడేదాన్ని. అసలుంటిది నా మాట వినకుండా నా బిడ్డ చెయ్యరాని తప్పు చేసి దాని పెయ్యి అంతా కాల్చుకున్నది. అది ఎంత మోసపడ్డదో నా బిడ్డ. వద్దమ్మా, ఊరుకో. నువ్వు మాత్రం ఏం చేయగలుగుతావు చెప్పు? నీ బిడ్డను చదివిపించి గొప్పగా లెక్క చూడాలనుకున్నావు, కానీ నీ మాట అయినాక ఎవరినో తనకు నచ్చిన చేసుకొని చచ్చిపోయా. ఇప్పుడు తనను నువ్వు తీసుకురాగలవా? వద్దు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. రితిక కొన్ని వాటర్ దా. ఫోన్ ఎవరు చేస్తున్నారు? మా అమ్మ ఫోన్ చేస్తుంది. శ్రీను లిఫ్ట్ చేయకు. ఏ సీను, ఎందుకట్లా భయపడతాను? నువ్వేం భయపడకు, లిఫ్ట్ చేయని. వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతుందో ఇందాం. అయినా మిమ్మల్ని క్షేమంగా హైదరాబాద్ తీసుకుపోయి మీ ఫ్రెండ్స్ దగ్గర వదిలేయడానికి నేనున్నా కదా. నేను చెప్తాను విను, మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపలేరు నేనున్నంతసేపు. నువ్వు ధైర్యంగా ఉండు. వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతుందో ఇందాం. ఫోన్ లిఫ్ట్ చేయని. నువ్వు లిఫ్ట్ చేయమ్మా. సరేనండి. హలో రితిక, ఏడున్నావే బిడ్డ? రాయే ఇంటికి. సీని అంతటి పోయి మా పరువు తీసినావు కదనే. ఊళ్ళో ఇన్ని రోజులు ఎంతో గౌరవంగా బతికినావు. అందరు మా గురించి నీ గురించి అంత గలీజ్గా అనుకుంటారే. మమ్మల్ని బజార్లో వేసినావు కదా బిడ్డ. మీ నాయన నీ గురించి గొడ ఎడతాడు. రా బిడ్డ, నీ దండం పెడుతుంది. రితిక, నీ కాళ్ళు మొక్కుతానే. చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారి ముద్దుగా పెంచుకున్నాం కాదే రితిక. అవ్వ రితిక,
బిడ్డ ఎక్కడున్నవే ఎక్కడున్నవే బిడ్డ నేను ఊళ్ళో నలుగురికి చెప్పటోని నేను ఏ మొక్క పెట్టుకొని ఊళ్ళోకి పోను బిడ్డ రావే నీకు దండం పెడతా నీ కాళ్ళు మోగుతారే నువ్వు రాకుంటే మేము బతకమే మేము బతకము మాకు సావేశారని రావే బిడ్డ ప్రతిగా మా నాన్న ఫోన్ చేస్తాడు. మాట్లాడతాం మీ నాన్న ఫోన్ చేస్తున్నాడు కదా, ఎందుకు టెన్షన్ పడతావు? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో ఏమైంది? మీ అన్న మా ఇంటికి వెళ్ళి గొడవ చెప్తాడు. మా అమ్మ నాన్న కుట్టిండట. మరి ఎట్లా? అన్నా ఒక 5 నిమిషాలు కారపవా? ఎందుకు? ఆపండి అన్న ఒక 5 నిమిషాలు. సరే ఆపుతా. మనం ఇంటి నుంచి పారిపోయి వచ్చి పెద్ద తప్పు చేసినాం అనిపిస్తుంది. అవును రితిక, మనం తప్పు చేసినా అనిపిస్తుంది. ఇంటికి వెళ్దాం పదా. అన్నా మేము పెద్ద తప్పు చేసినా అనిపిస్తుంది అన్న, ఇంటికి పోతాం. మమ్మల్ని ఇంటికాడ దింపండి. గది అప్పటి నుంచి మీలో నుంచి ఈ మాట రావాలనే చూస్తాను. మీ తల్లిదండ్రుల బాధ ఏందో మీకు తెలవడానికి కోసమే ఆ కంకుల మీ అవ్వ దగ్గరికి, ఆ టీ కొట్టు బాపు దగ్గరికి తీసుకెళ్ళినా. మీరు కారు ఆపి ఎక్కినప్పుడే నాకు తెలుసు మీరు చేస్తున్న తప్పు అని. కానీ అప్పుడు చెప్తే మీరు వినరు. మీకోసం మీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలియడానికే నేను ఇవన్నీ చేసిన. ఎందుకంటే నాలా మీరు కావద్దని. ఏమైందన్నా? ఏం జరిగింది? నేను మీలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ దగ్గర దిగడం లేదు. మాకిద్దరు పిల్లలు. వాళ్ళు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు మనకు లేరా అని అడిగినప్పుడు మా గుండెలు పగిలిపోతాను. అప్పుడు అనిపించింది నిజంగానే వాళ్ళందరినీ ఒప్పించి మేము పెళ్లి చేసుకొని ఉంటే ఈరోజు మాకు ఈ పరిస్థితి రాకుండా ఉండేదే అని. సీను, రితిక, ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ సహాయం చేస్తుండొచ్చు, కానీ తల్లిదండ్రులు పంచే బాధ్యతలను, ప్రేమను ఫ్రెండ్స్ పంచలేరు. లవ్ చేయడం తప్పు కాదు, కానీ తన తల్లిదండ్రులను ఒప్పియండి, మెప్పించి పెళ్లి చేసుకోండి. అన్నయ్య, దేవుళ్ళగా వచ్చి మా కళ్ళు తెరిపించినావు అన్న. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటాం అనుకున్నాం అన్న. కానీ మా వల్ల మా అమ్మ నాన్నలు ఎంతో బాధపడుతున్నారు. కళ్ళ నిండారో చూపించినావు అన్న. చాలా పెద్ద తప్పు చేసినావు అన్న. అవునన్నా, నేను సీనుని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు అనుకున్నా. కానీ నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే మా అమ్మ నాన్న ఎంత అవమానపడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అన్నా, మేమిద్దరం పెద్ద తప్పు చేసినాం అన్న. కానీ మేము లైఫ్లో సెట్ అయ్యి
మా అమ్మ నాన్న ఒప్పించినాక పెళ్లి చేసుకుంటామన్నా. ఇదిరా మోగోని మాట అంటే. అరే ఓ లవర్స్, ఈ రోజుల్లో లవ్ చేయడం పోరీలను లేపుకోపోవడం పెద్ద మొగతనం అనుకుంటున్నారా? మీకు అందరికీ ఫ్యాషన్ అయిపోయిందిరా. ఇంట్లో వాళ్ళను ఒప్పించి మెప్పించి పెళ్లి చేసుకోవడమే అసలైన మొగతనం. ఫస్ట్ ఈ విషయం తెలుసుకోండిరా మీ యూత్ అంతా. ఆడవాళ్ళం కదా అని ఇంట్లో వాళ్ళకి భయపడి లేచిపోయి పెళ్లి చేసుకొని అవమానం పడే కంటే ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించి ప్రేమించిన పెళ్లి చేసుకుంటే అందరు బాగుంటారు. గది నా లవర్ అంటే.